దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరి ఒక్కసారి మీ అందరితో పాటు ఇలాగా ఆత్మీయంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనస్తున్నాను. ఈ మాటలు మీ యొక్క కుటుంబాలకు, మీ యొక్క విశ్వాస జీవితాలకు ఎంతో బలాన్ని చేకూరుస్తున్నాయని మీరు తెలియజేసినప్పుడు చాలా సంతోషపడుతూ ఉన్నాం, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనాన్ని కొన్ని నిమిషాలు మనం జ్ఞానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో కూడా కొన్ని నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని మేము జ్ఞానిస్తూ ఉండగా అయ్యా, నీ ఉన్నతమైన జ్ఞానంతో నింపండి. ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వినుచున్నారో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఈ మాటలు నాయన బలాన్ని చేకూర్చే కృపను దయచేయమని, అయ్యా ఈ మాటలు ఎంతమంది వినుచున్నారో వారందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరిచి, అయ్యా నీ యొక్క రాజ్యవాతిలో బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునమని ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. బిడ్డలారా, మనము చదవబడిన వాక్య లేఖన భాగంలో నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అన్న మాట కనబడతా ఉంది. దేవుడు ఒక్కొక్కసారి విశ్వాసులుగా ఉన్న మన యొక్క చేతులు విడిచిపెడతాడు. దేవుడు కావాలనే ఒక్కొక్కసారి ఏం చేస్తాడనంటే ఆయన యొక్క చేతులలో నుండి నిన్ను విడిచిపెడతా ఉంటాడు. అలాగే చాలాసార్లు మనము చేసిన అవిధేయతల ద్వారా, మనము చేసిన పాపాల ద్వారా దేవుడు చెయ్యి విడిచిపెడతా ఉంటాడు. దేవుడు చెయ్యి విడిచిపెడితే కష్టాలలోనూ, శ్రమలలోనూ, ఇరుకులలోనూ ఉన్న నీవు అలానే ఉండిపోతావు అనుకోవడం అపోహ బిడ్డ. దేవుడు అంటున్నాడు, నిమిషమాత్రము నేను నీ చెయ్యి విడిచిపెట్టిన మరలా గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తాను అన్న మాట మనకు కనబడతా ఉంది. దేవుడు ఒక్కొక్కసారి కావాలని చెయ్యి విడిచిపెడతాడు. యోబు చెయ్యి దేవుడు కావాలని విడిచిపెట్టాడు. ఉన్న కంచెను దేవుడు కావాలని తీశాడు. యోనా కూడా ఒక ఉన్నతమైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే మరొక చోటికి వెళితే దేవుడు కావాలని చెప్పి యోనా చెయ్యిని విడిచిపెట్టేశాడు. ఏమండి, యోనా దేవుని చేతిలో ఉన్నంత వరకు చాలా అద్భుతంగా ఆత్మీయంగా వాడబడ్డాడు. ఆత్మీయ స్థితి బాగుంది, స్వార్థ పరిచర్య బాగుంది. ఎప్పుడైతే దేవుని చెయ్యిని యోనా విడిచిపెట్టి లోకానుసారమైన క్రియల్లోనికి భయపడి వెళ్ళడం మొదలుపెట్టాడో, మీ అందరికీ తెలుసు, చేప కడుపులో 3 దినాలు ఉండవలసి వచ్చింది. భయంకరమైన పరిస్థితి అది. కావాలని దేవుడు యోబు చేయి విడిచిపెడితే అవిధేయత ద్వారా యోనా దేవుని చేయిని విడిచిపెట్టాడు. ఇక్కడ చాలా మంది అవిధేయత ద్వారా దేవుని చేయి విడిచిపెట్టేస్తా ఉన్నారు. చెయ్యి విడిచిపెట్టి దేవుని దూషిస్తారు. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఈ కష్టాలు, శ్రమలు, ఇరుకులు మాకు వస్తాయా అని దేవుని దూషిస్తూ ఉంటారు. బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది, నిమిషమాత్రము దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టినా మరలా గొప్ప వాత్సల్యముతో నిన్ను పట్టుకుంటాడు. ఆయన పట్టుకునే వరకు మనం ఏమి చేయాలి అని అంటే నిలకడ కలిగి భక్తి చేయాలి. యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన కార్యములు జరిగించగలడు అన్న విశ్వాసం మనలో ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయం 17వ వచనంలో ఎలా మాట్లాడతాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని మాట్లాడతాడు పౌలు గారు. నిదానించి చూస్తా ఉన్నాను, క్షణమాత్రము ఉండు శ్రమ. అవునండి, ఆ యొక్క శ్రమలో నేను దేవుణ్ణి చూస్తున్నాను అన్నమాట కనబడతా ఉంది కదా. నిత్య మహిమలోనికి నేను చేరుతున్నాను అన్నమాట మనకు కనబడతా ఉంది కదా. కాబట్టి క్షణమాత్రముండు
శ్రమకి నువ్వు భయపడవలసిన అవసరమేమీ లేదు. పౌలు అదే మాట అంటాడు, ఏమంటే క్షణమాత్రం ఉండు ఆ చులకని శ్రమ నిత్య మహిమ భారము కలుగజేస్తుంది అన్నమాట కనబడుతుంది. ఆ క్షణమాత్రం ఉండు శ్రమలో పౌలు గారు నిదానించి దేవుణ్ణి చూస్తుంటే పౌలుకి నిత్య మహిమ భారము కనబడుతుంది అనమాట. కాబట్టి క్షణకాలం ఉండు శ్రమల కోసము నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఏ కష్టము చేత బాధపడతా ఉన్నావో, ఏ ఇరుకుల చేత బాధపడతా ఉన్నావో, ఏ ఇబ్బందుల చేత బాధపడతా ఉన్నావో అది దేవుడు క్షణకాలము పెట్టాడు అని గుర్తుపెట్టుకోవాలి. క్షణకాలము దేవుడు తన యొక్క చెయ్యిని విడిచిపెట్టాడు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టాడో లేక నా విధేయతల ద్వారా దేవుని చెయ్యి నేను విడిచిపెట్టాను అన్న విషయాన్ని ఈ సమయంలో నువ్వు గుర్తెరిగి దేవుని పాదములు పట్టుకొనగలిగితే ఒక అద్భుతమైన కార్యము చేయడానికి సమర్థుడైన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదే అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగనివి కావని ఎంచుకొనుచున్నాను అన్నమాట కనబడుతుంది కదా. అంటే మహిమలోనంట ఇప్పుడు ఉన్న శ్రమలు ఏమాత్రము కూడా ఎంచుకోలేనివి, ఈ కష్టం ఒక కష్టం కాదు అని పౌలు గారు మాట్లాడతాడు. విశ్వాసం మన జీవితంలో ఉంటే మనకున్న శ్రమలుగా అనిపించవండి. ఏమండి, ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. నీకు ఒక ఉన్నతమైన మహిమ ప్రత్యక్షము కాబోతా ఉంది. ఒక శ్రేష్టమైన మహిమ, ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, ఒక ఉన్నతమైన క్షేమం, ఒక ఉన్నతమైన సమృద్ధి, ఒక ఉన్నతమైన దీవెన దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ దీవెనలో, ఈ సమృద్ధిలో నీకు వచ్చిన శ్రమ ఎన్నదగింది కాదు అని చెప్పి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలామంది శ్రమల్లో దేవుని యొక్క చేయి విడిచిపెడతారు. దేవుడు ఒకసారి విశ్వాసములో బిడ్డ నిలబడదా అని దేవుడు విడిచిపెడితే కొంతమంది వారికి వారి అవిశ్వాసం చేత దేవుని పాదాలు పట్టుకుని ఏమండి దేవుని పాదముల నుండి వెడలిపోయి వారికి ఉన్న క్షణమాత్రము క్షమలో కృంగిపోతూ వేదన పడుతుంటారు. కాబట్టి దేవుడు ఒక నిమిషం మాత్రము నీ చేయి విడిచిపెడితేనట మరలా ఆయన నిన్ను పరిపూర్ణమైన ప్రేమతో హత్తుకుంటాడని బైబిల్ చెప్తుంది. ఒకవేళ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడని చెప్పి వేదన పడుతున్నావా? దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు, నాకు ఆశీర్వాదం రావట్లేదు, నాకు క్షేమం రావట్లేదు, నాకు దీవెన రావట్లేదు, నాకు ఆశీర్వాదం రావట్లేదు అని అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం నేను నీ చేయి విడిచిపెడితే మరలా ఉన్నతమైన ప్రేమతో నేను పట్టుకుంటాను. క్షణమాత్రము దేవుడు నీ చేయి విడిచిపెట్టినప్పుడు నమ్మకముగా నీవు దేవుని యొక్క పాదాలు పట్టుకో. అద్భుతమైన ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆశీర్వాదము రావాలంటే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టినప్పుడు నువ్వు నమ్మకంగా దేవుని యొక్క హస్తములలో ఒదిగిపోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట కనబడుతుంది. ప్రియులారా, ఒక్క సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలెను ఉన్నవి అన్న మాట మనకు కనబడతా ఉంది. బిడ్డలారా చూడండి, చాలా సంవత్సరాల నుండి నేను నలిగిపోతున్నానండి, చాలా సంవత్సరాల నుండి నేను వేదన పడుతున్నానండి, చాలా సంవత్సరాల నుండి నా యొక్క రోగం తగ్గట్లేదండి, ఇక ఎన్ని సంవత్సరాలకి దేవుడు నా మీద జాలి పడతాడండి అంటే నేను అంటాను 1000 సంవత్సరములు దేవునికి ఒక్క దినముగా ఉన్నాయట. బిడ్డ జ్ఞాపకం చేసుకో, ఈరోజు ఆ 1000 సంవత్సరంలో నీ జీవితం ఏ పాటిది, నా జీవితం ఏ పాటిది. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే దేవుని పాదాలు నీవు పరిపూర్ణంగా పట్టుకోవాలా. దేవుని పాదాలు ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా పట్టుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను బిడ్డలారా. కాబట్టి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా సియోనును ఆదరించువాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలమును ఏదేను వలె చేయువాడు, దాని ఎడారి భూములను యెహోవా తోటవలే నగునట్లు చేయువాడు, ఆనందము సంతోషము కృతజ్ఞతాస్తుతియు సంగీతమును
దానిలో వినబడును అన్న మాట కనబడుతుంది కదా. దేవుడు సియోనును ఆదరించినట్లుగా దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములో ఏదేను వలె చేయునట్టుగా నీ జీవితాన్ని కూడా చేస్తాడు ఆయన. పాడైపోయిన నీ జీవితాన్ని కడతాడు. అరణ్యములో ఏదేను లాంటి సమృద్ధినివ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఎడారి లాంటి నీ జీవితంలో ఇక నా జీవితంలో ఏమీ లేదు, అంతా అయిపోయింది, నా జీవితం ఇక ఏ పాటిది, నా జీవితం ఇక ఏమీ లేకుండా ఉంది, ఇక నా జీవితం అంతా ఇంతే అని వేదన పడుతుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎడారిని ఏదేనులా చేసే దేవుడు ఆయన. పాడైపోయిన సియోను స్థలాలను కట్టే దేవుడు ఆయన. సియోనును ఆదరించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన చేతుల్లోనికి నీ వస్తే ఎడారి భూములను యెహోవా తోటవలే నగునట్లు చేస్తాడట. ఎడారిలో తోటలు నాటించి వాటిని ఒక ఉన్నతమైన ఫలభరితమైన భూములుగా మార్చగలిగిన సమర్థుడు యేసయ్య. అంత ఉన్నతమైన సమర్థునికి నీ జీవితాన్ని బాగు చేయడం, నీ యొక్క బ్రతుకును బాగు చేయడం, నీ ఉద్యోగాన్ని బాగు చేయడం, నీ అనారోగ్యాన్ని తీసివేయడం, నీ బిడల జీవితాలు బాగు చేయడం, నీ కాపురాన్ని బాగు చేయడం ఏమాత్రము కూడా అసాధ్యమైన పని కాదండి. ఈరోజు నీవు దేవుని పాదాలు మనస్ఫూర్తిగా పట్టుకోగలిగితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం పాటు నేను నీ చేయి విడిచిపెట్టితే మరల ఉన్నతమైన ప్రేమతో నేను హత్తుకుంటానని. ఒకవేళ దేవుని చేయి నువ్వు విడిచిపెట్టావా? యోనాలాగా ఒకవేళ దేవుడే నీ చేయిని విడిచిపెట్టాడా? యోబులాగా జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుడే నీ చేయి విడిచిపెడితే మరలా ఆయన పట్టుకునేటట్టుగా మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ యోనా వలె నీవు దేవుని చేయి విడిచిపెట్టేస్తే మరలా దేవుని యొక్క కబంధ హస్తాల్లోనికి రా. సియోనును ఆదరించినట్లుగా ఆయన నిన్ను ఆదరిస్తాడు. పాడైపోయిన స్థలాలన్నింటినీ ఆదరించినట్టు ఆయన నిన్ను ఆదరిస్తాడు. అరణ్య స్థలాలను ఏదేనులా చేసినట్టు నీ జీవితాన్ని చేస్తాడు ఆయన. ఎడారి భూములను యెహోవా తోట వలె చేసినట్టు నీ జీవితాన్ని అద్భుతమైన రీతిలో నడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు వినిచున్న ప్రియ విశ్వాసి, నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే ప్రభు, ఒక్క నిమిషం పాటు నీవు మా చేయి విడిచిపెట్టేస్తే మరలా ఉన్నతమైన ప్రేమతో హత్తుకుంటావని చెప్పి మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఎంతమంది మాటలు విడుచున్నారో బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎడారి భూములు అయ్యా తోట వల్ల చేస్తానంటున్నావు కదా, ఏదేను వల్ల చేస్తానంటున్నావు నాయన. అయ్యా మా యొక్క బిడ్డల జీవితాలు మీరు కట్టండి. ఏది వారికి లోటుగా ఉందో ఆ లోటులు మీరు తీర్చండి. ఈ మాటలు వినిచిన ప్రతి బిడ్డకు నాయన సమృద్ధిని దయచేయండి ప్రభా. అయ్యా ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉంచండి. ప్రతి అవసరత మీరు తీర్చండి. ఎలాంటి బలహీనతలున్నా నజరేయుడైన నీ నామమున కొట్టివేస్తూ ఉన్నాం ప్రభా. మంచి ఆరోగ్యం బిడ్డలకు దయచేయండి. అయ్యా ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే వినిచున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి అయ్యా బలపరిచి క్షేమము, సమృద్ధి, సమాధానం ఇవ్వమని ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. మై గాడ్ బ్లెస్ యు ఆల్.